రండి ఇడ్లీ బజ్జీ ఏమేమి ఉన్నాయి? పూరి బజ్జీ గారి దోశ ఉప్మా ఏం లేవు. ఇడ్లీ ఏగులు ఉన్నాయి కట్టేమంటావా? చట్నీ అంటే రండి మా హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి. పక్క హోటల్లో పాసిపోయి అన్ని ఉన్నాయి. నారాయణమ్మ ఇడ్లీ కట్టవా? నారాయణ హోటల్ తెలిసిన పక్క హోటల్లోకి వెళ్ళే కదా అక్కడ బిజినెస్ లేదా? వేడి వేడిగా ఏమున్నాయి? ఎర్రగా కాల్చిన అట్ల పైన ఉంది చట్నీ సరిగ్గా కట్టుపట్లం. ఎలాగో ఇప్పుడు తినేసేది కదా ఇంకెందులో కట్టడం. రాత్రి చట్నీ పొద్దున్న చట్నీ కలిపి వాళ్ళే తినేస్తారు. నారాయణమ్మ చట్నీ సూపర్. నేను చెప్పానా నా చేతితో ఒట్టు కట్టుకోసట్లే తినేస్తారు. బజ్జీలో అంటే బల్లి ఉందే. అత్త చేసిన నెలకి పరాబన్నట్టు ముందు బజ్జీలో బొజ్జింగ్ కొంత లొట్టలు వేసుకుంటూ లోపలాడిస్తావు కదా అప్పుడు గుర్తురాలేదా? చట్నీ ఎన్నిసార్లు ఏమంటో తిన్న 10 రూపాయలు బజ్జీ 10 ప్లేట్లు చట్నీ తాగేస్తావు. ఫ్రీగా వస్తే పిల్లలు తాగేసేలా ఉన్నావు కదా. గారికి బొక్కలేదండి. నీ జీవితం అంతా బొక్కలే కదరా ఇంకెందుకు గారికి బొక్క. చట్నీ అంటే చారులా ఉంది. మా హోటల్లో చారులాగైనా ఉంది. దాని ఒడ్డోళ్ళకి వెళ్ళి గెంజేసాడు. నారాయణమ్మ ఏంటి ఈ మధ్య మీ కూతురు కనిపించలేదు? మా అమ్మాయి సిటీలో ఉంటుంది కదా జాబ్ చేస్తుంది అక్కడ. ఏదో ఉన్నాడు మొన్న ఎంటర్ అయింది. ఇప్పుడు తినడం తొంగడం. మీ పాప ఏం నేర్చుకుందో కొంచెం చెప్తావా? మా అమ్మాయి ఒక స్కిల్ నేర్చుకుని సంవత్సరానికి 16 లక్షల ప్యాకేజ్. మీ అబ్బాయి కూడా నేర్చుకోవచ్చు. ఏ జాబ్ అంటే చాలా డిమాండ్ ఉందంటే 30,000 ప్లస్ జాబులు తెస్తున్నారంట మన స్టేట్ లో. ఐహెబ్ ఐఐటి పాట్నా 4 నెలల కోర్సు లాంచ్ చేసింది. ఐఎంఎల్ కోర్సు మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవచ్చు. కోడింగ్ అవసరం లేదు. వారానికి 8-10 గంటలు కేటాయితే చాలు. మంచి విషయం ఏంటంటే లాస్ట్ లో ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. 5,000 ప్లస్ కంపెనీలు ఇస్తాడు. లాస్ట్ లో కోర్స్ అయిపోయాక సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. ఎలా తీసుకోవాలి అడ్మిషన్? ఏం లేదు యాదవారు ఆన్లైన్ ఎంట్రన్స్ ఉంది. అది రాతే సరిపోతుంది. కానీ సీట్లు చాలా త్వరగా ఫిల్ అయిపోతుంది. కమెంట్ సెక్షన్ లో తెలుగు అని కమెంట్ చేయండి. లింక్ మీ డిఎంకి వస్తుంది. లేదంటే బయోలో ఉంది చెక్ చేయండి.